ఇక ఫైనల్ స్టోరీ ఇండిగో సంక్షోభంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న విమాన ప్రయాణికుల్ని మరింత ఇబ్బంది పెడుతున్నాయి ఇప్పుడు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ అండ్ మెయిల్స్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకే రోజు 2 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. తమకు $1 మిలియన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారో గుర్తు తెలియని వ్యక్తులు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లోని జనాలపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా వెళ్లే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చివేస్తామంటూ బెదిరింపులకు దిగారు. బెదిరింపు వచ్చిన మెయిల్, ఫోన్ నెంబర్ వివరాలను వెల్లడించారు ఎయిర్పోర్ట్ అధికారులు. ప్రతినిధి ప్రణీత లైవ్ లో రెడీగా ఉన్నారు. ప్రణీత, చూస్తుంటే ఇండిగో క్రైసిస్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది దుండగులు. అసలు ఈ క్రమంలో ఇట్లాంటి మెయిల్స్ కాల్స్ మనం చూస్తున్నాం కదా, అసలు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎంతమందిని గుర్తిస్తున్నారు, ప్రెసెంట్ ఇప్పుడు దీని స్టేటస్ ఏంటి? లాస్ట్ 1 ఇయర్లో ఈ తరహా ఫేక్ మెయిల్స్, ఫేక్ కాల్స్ దాదాపు ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కే 20కి పైగా కాల్స్ వచ్చినట్లు శంషాబాద్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో ఇవాళ ఉదయమే వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. మొత్తం గత 2-3 డేస్ నుండి దాదాపు ఒక 5 ఫేక్ మెయిల్స్ ఈ తరహాలో వచ్చాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ని పేలుస్తామంటూ అండ్ కొన్ని ప్లేన్స్కి కూడా డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ టెలికాల్ నంబర్ అయితే ఉందో ఆ నంబర్కి ఫోన్ చేసి మరి ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది ఏకంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కే ఈ తరహా మెయిల్స్ చేస్తున్నారంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే వీరిని ఎలా కనిపెట్టడం అనేటువంటిది కూడా పోలీసులకు ఒక టాస్క్గా మారింది. మొత్తం వీళ్ళు చేసినటువంటి మెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా డార్క్ వెబ్ నుండి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సో ఆ డార్క్ వెబ్ నుండి చేస్తే వీళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుందంటూ కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కొన్ని అవుట్లుక్ మెయిల్స్ ద్వారా లేదా జీమెయిల్ ద్వారా చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళని ఈజీగా పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈరోజు ఒకే రోజు 2 తరహా మెయిల్స్ వచ్చాయి. 2 కూడా ఒకే ప్లేన్కి సంబంధించినటువంటి మెయిల్స్ రావడం విశేషం. సో ఈ 2 మెయిల్స్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్లేన్ని హైజాక్ చేస్తాము అండ్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ప్రయాణికులు అందరిపైన కాల్పులు జరిపి ఎయిర్పోర్ట్ను కూడా పేల్ చేస్తున్నటువంటి ఒక మెయిల్ని వాళ్ళు చేశారు. సో ఆ మెయిల్ ఏ నెంబర్ నుండి వచ్చిందో దాని నెంబర్ని కూడా ఎయిర్పోర్ట్ అధికారుల నంబర్ని కూడా డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి. ప్రజెంట్ దీనిపైన ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రణీత.